సార్ జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ వైపు చాలా మంది వెళ్తూ ఉంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది. అట్లాంటి వాళ్ళకి తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉండొచ్చు? ఇందాక మీకు చెప్పినట్టుగా మనకి దాదాపుగా 1,00,000 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లు కలిపి దాదాపు 1,12,13,000 ఉంటాయి. సో దీంట్లో వచ్చేపాటికి మనం చూసుకుంటే అంటే కరీంనగర్ కోటా అంటే మేనేజ్మెంట్ కోటా ఎవరైనా వెళ్తారు. అంటే కరీంనగర్ కోటా పరంగా మనం చూసుకున్నప్పుడు అంటే ర్యాంకుని బట్టి వీళ్ళు పోయి కౌన్సిలింగ్కి వెళ్తారు కనుక వాళ్ళకి తెలవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరౌండ్ ఒక 60,000 వరకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఒక 30,000 అదర్ కోర్సెస్ ఉంటాయి అనమాట ఈ కౌన్సిలింగ్లో. సో బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది కదా అని చెప్పి ఏ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళిపోతే డెఫినెట్లీ భవిష్యత్తు పరంగా పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి వెరీ క్లియర్ ఏంటంటే ఏ పెద్ద కంపెనీ కూడా చిన్న కాలేజీకి రాదు, రైట్? సో ఇక్కడ పిల్లలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే చిన్న కాలేజా పెద్ద కాలేజీ అని చూసుకోవాలి వాళ్ళు. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా అంటే గవర్నమెంటే కొన్ని కాలేజెస్ని ఏం చేస్తుందంటే వీళ్ళకి 40,000, వీళ్ళకి 50,000, వీళ్ళు 60,000 అంటే గవర్నమెంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే వీళ్ళ దగ్గర స్టాండర్డ్ లేదని చెప్తుంది, రైట్? అంత ఫీజు ఎంతో ఇస్తున్నారు. ఇప్పుడు ఒక కాలేజ్కి మీకు 1,50,000, 1,70,000 ఇచ్చి ఒక కాలేజ్కి 40,000, 50,000 ఎందుకు ఇస్తున్నారు? అక్కడ స్టాండర్డ్ లేవని మీరు ఇండైరెక్ట్గా మీరే చెప్తున్నారు, గవర్నమెంటే చెప్తుంది. సో ఇక్కడ పిల్లలు మనం మామూలుగా నెంబరింగ్ పరంగా చూసుకుంటే ఇందాక క్వాలిఫై అయిన వాళ్ళు 1,50,000 అని చెప్పాను నేను. సో దీంట్లో 60,000 సీట్లు దీంట్లో ఉంటే మనకి 50% ఇన్స్టిట్యూషన్స్లోనే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, 50% ఇన్స్టిట్యూషన్స్లో బాగాలేదు. సో 50% ఇన్స్టిట్యూషన్స్లో బాగుంది అంటే ఇందాక 60,000 సీట్స్ కాస్త ఎంత అయిపోయింది? 30,000 సీట్స్ అయిపోయాయి. ఇక్కడ పాస్ అయిన పిల్లలు ఎంతమంది? 1,50,000. ఈ 1,50,000లో కనీసం 1,20,000 మంది టార్గెట్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్. అంటే 30,000 మంచి కాలేజీలో 30,000 సీట్లు ఉంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు? 1,20,000 మంది. అంటే ఒక సీట్ వెనక నలుగురు పిల్లలు ఉన్నారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో చాలామంది తెలవక లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తూ ఆగిపోతారు. నేను ఎంసెట్లో క్వాలిఫై అయ్యాను అనే కాన్సెప్ట్లో ఉంటారు తప్పితే నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుందా అనేది ఇవాల్యుయేట్ చేసుకోరు. సో అట్లా ఉండిపోయిన వాళ్ళు లాస్ట్లో కొంతమంది ఇయర్ వేస్ట్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు నచ్చని కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆప్షన్ లేదు, కాలేజెస్లో మిగతా పెద్ద కాలేజీలో సీట్లు అయిపోయి ఉంటాయి. పోయి అట్లీస్ట్ ముందే రిలీజ్ అయి ఉంటే మేనేజ్మెంట్ కోటాలో ఒక మంచి కాలేజీలో సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు లేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మంచి కాలేజీలో వాళ్ళు చదువుకుని ఆపర్చునిటీ రానప్పుడు రేపొద్దున భవిష్యత్తు పరంగా డెఫినెట్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది.